ఓం పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినా మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయనీం అంబ త్వామనుసందధామి భగవద్గీతే భవద్వేషిణి. గీతాబంధువులకు నమస్కారము. గత శ్లోకంలో చెప్పుకున్నాం, పూర్వం బ్రహ్మదేవుడు యజ్ఞాలతో సహా ప్రజలను సృష్టించాడు. ఈ యజ్ఞాల చేత మీరు వృద్ధిని సాధించండి, ఈ యజ్ఞాలు మీ కోరికలు తీరుస్తాయి అని చెప్పాడు బ్రహ్మదేవుడు. దీని గురించి నిన్న చెప్పుకున్నాం కొంచెం విస్తారంగా. ఇప్పుడు 11వ శ్లోకం. దేవాన్ భావయతానేన తే దేవా భావయంతు వః పరస్పరం భావయంతః శ్రేయః పరమవాప్స్యథ. యజ్ఞకర్మలా చేత దేవగణములా యజ్ఞకర్మలా చేత దేవగణములా మీరు తృప్తిపరచగా వారు తిరిగి మిమ్ముల తృప్తిపరుతురు. ఇలా ఒకరినొకరుగా పొందగలరయా మేలు పొందినందన. యజ్ఞకర్మలా చేత దేవగణముల మీరు తృప్తిపరచగా వారు తిరిగి మిమ్ముల తృప్తిపరుతురు. ఇలా ఒకరినొకరుగా పొందగలరయా మేలు పొందినందన. శ్రీకృష్ణదేవుని గీతాసారముంగని పులకరించని మత భారతావని పులకరించని మత భారతావనే. యజ్ఞాల చేత మీరు దేవతలను తృప్తిపరచాలి, ఆ దేవతలు మిమ్మల్ని తృప్తిపరుస్తారు. ఇలా పరస్పరం తృప్తిపరుచుకుంటూ మీరు ఉత్కృష్టమైనటువంటి శ్రేయస్సును పొందుతారు అని చెప్తున్నాడు గీతాచార్యుడు. మనిషి ఒంటరిగానే పుడతాడు, ఒంటరిగానే మరణిస్తాడు, కానీ ఒంటరిగా జీవించలేడు. 10 మందితో కలిసి జీవించాలి, తన జీవనానికి ఎందరో సహకరించాలి. మనిషి బ్రతికినంతకాలం శ్వాసిస్తూనే బ్రతకాలి, అంటే గాలి పీల్చుకుంటే బ్రతకాలి. శ్వాసించే శక్తి తనలో ఉండొచ్చు, కానీ శ్వాసించడానికి బయట గాలి ఉండాలి. గాలి లేకుంటే మనిషి జీవితం అంతమవుతుంది. సృష్టిలో అన్నీ ఇలాగే ఉంటాయి. అందరికీ అవసరాలు ఉన్నవి, కానీ ఎందరో సహకరిస్తే మన జీవితం నడుస్తుంది. ఒకరి వల్ల మనకు ఎలా సహకారం అందుతుందో మన వల్ల కూడా ఇతరులకు అలాగే సహకారం అందుతూ పోవాలి. దీన్నే పరస్పర సహకార జీవనం అంటారు. దీనినే యజ్ఞ జీవనము అని అభిలషిస్తున్నాడు గీతాచార్యుడు. గత శ్లోకంలో చెప్పుకున్నాం, జీవులను సృష్టించినప్పుడు బ్రహ్మదేవుడు యజ్ఞాలను కూడా సృష్టించాడు అని చెప్పాడు. ఆ యజ్ఞాల చేత అభివృద్ధిని సాధించండి, పురుషార్థాన్ని పొందండి అని చెప్పాడు. యజ్ఞ జీవనం లేకుండా మనిషి సంతృప్తిగా ఉండలేడు, సంతృప్తిని పొందలేడు. మొక్కలు పువ్వులనిస్తవి, చెట్లు వృక్షాలు కాయలనిస్తవి. వాటిని మనం కోసుకుంటాం. మొక్కలు అడ్డు చెప్పవు. కాకపోతే మొక్కలు పూలు పూయాలంటే, అవి బ్రతికి ఉండాలంటే వాటికి మనం నీళ్లు పోయాలి. పువ్వులను అందించే చేతులున్న మొక్కలకు నడిచి వెళ్ళి నీళ్లు తెచ్చుకోవడానికి కాళ్ళు లేవు.
కాళ్ళు చేతులున్నటువంటి మనం మొక్కలకు నీళ్లు తెచ్చిపోస్తే మనసున్న మొక్కలు మనకు పువ్వులను ప్రసాదిస్తవి. అలాగే వృక్షాలు కాయలను ప్రసాదిస్తవి, పండ్లను ప్రసాదిస్తవి. ఇదే యజ్ఞ జీవనం. ఇది పరస్పర సహకార జీవనం. అలాగే ఆవులు పాలిస్తవి. ఆవు తన పాలు తాను త్రాగదు. మన కొరకే వాటి పొదుగులు బరువెక్కుతవి. మనం పిండుకుంటాం. పిండుకున్నప్పుడు అంత బాధను భరిస్తూ మనకు పాలను ప్రసాదిస్తుంది గోమాత. గోవులిచ్చే పాలు మనకి. పాలు పిండుకోవడం తప్పు కాదు. పాలిచ్చే పశువులకు గడ్డి పెట్టకపోవడం నేరము, కుడితి త్రాగించకపోవడం నేరము. నువ్వు పెట్టే ఆహారం వల్ల ఆవులు బ్రతుకుతవి. అవి ప్రసాదించే క్షీరం వల్ల, పాల వల్ల నీ ఆయుస్సు వృద్ధి చెందుతుంది. ఇదే పరస్పర సహకార యజ్ఞ జీవనము. యజ్ఞ జీవనంలో సాగుతున్నటువంటి ఈ ప్రకృతిలో పరమేశ్వరుని యొక్క అడుగులు మనకు దర్శనమిస్తవి, కనిపిస్తవి. వాటినే మనం దేవతలు అంటుంటాం. అవి భౌతికంగా జడరూపాలుగా కనిపిస్తున్నా భావనను తోడు చేసుకొని వీక్షించినప్పుడు అవి దేవతామూర్తులుగా దర్శనమిస్తాయి. వాయువు జడం, కానీ వాయువు లేకుంటే ఆయువు మిగలదు. కనుక వాయుదేవతగా, వాయుదేవునిగా మనకు దర్శింపబడుతుంది. అందుకే వాయువును వాయుదేవుడు అంటున్నాం. నమస్తే వాయు, ఓ వాయుదేవుడా నీకు నమస్కారము అని వాయువుకు నమస్కరిస్తున్నాం. భౌతికంగా చూస్తే సూర్యుడు ఒక అగ్నిగోళం, కేవలం జడరూపం. కానీ మన జీవనానికి ఉపకరిస్తున్నటువంటి సౌరశక్తిని అర్థం చేసుకున్నప్పుడు సూర్యుడిని దేవతగా ఆరాధిస్తున్నాం. షన్నో మిత్ర, ఓ సూర్యదేవ మమ్ములను సుఖపెట్టు అని నమస్కరిస్తున్నాం. జలము కూడా అంతే, శం వరుణ అని చెప్తాం. అంటే మనకు సుఖశాంతులను కలగజేయమని వరుణుని వేడుకుంటాం. వారు ప్రతిఫలంగా మనకు ఏం చేస్తారు? వర్షాలు కురిపిస్తారు. పంటలు పండించడానికి వాళ్ళు వర్షాలు, నీళ్ళనిస్తారు, వెలుగునిస్తారు. అట్లాగే తుఫానులు, ఎలాంటి ఉపద్రవాలు లేని గాలిని ప్రసాదిస్తారు. ఇవి ప్రసాదించి మనకు సుఖశాంతులను కలిగిస్తారు. ఇలా పరస్పర సహకారంతో పరమసుఖాన్ని పొందుతారు అంటున్నాడు. ఇక్కడ ఒక సంశయం రావచ్చు. పరస్పర సహకారం అంటే ఒకరినొకరు సహకరించుట. ఇక్కడ యజ్ఞకార్యాలు చేసి దేవతలను సహకరిస్తున్నాం. తద్వారా వాళ్ళు మనకు సుఖాన్ని అందజేస్తున్నారు. కానీ మనతో దేవతలకు ఏం సుఖం ఉన్నది అంటే, యజ్ఞ జీవనంలో ఫలాన్ని అందుకొని తృప్తి చెందేవాళ్ళు వాళ్ళు మానవులు. యజ్ఞాల వల్ల తృప్తి చెంది ఆనందంతో ఆశీర్వదించేటువంటి వాళ్ళు దేవతలు. ఎందుకంటే దేవతలు సుఖంగానే ఉంటారు. వాళ్లకు మనం ఇచ్చేటువంటి సుఖం ఏముండదు. ఆస్తిపరులైనటువంటి తల్లిదండ్రులకు పిల్లలు ఏదో ఒక ఫంక్షన్ లోపట ఒక పంచో ఒక చీరో తెచ్చిస్తే మా పిల్లలు తెచ్చారు అనేటువంటి ఆనందంతో వాళ్ళు తృప్తి చెందుతారు. అంతేగాని వాళ్ళు పెట్టేటువంటి పంచ చీర అనేటువంటి విషయం అక్కడ విషయం కాదు. అలాగే దేవతలకు మనం యజ్ఞకర్మలు చేస్తే వాళ్ళు తృప్తి చెంది వాళ్ళు ఆనందంతో ఉంటారు. అలా తృప్తి చెంది మనను ఆశీర్వదిస్తారు దేవతలు. తర్వాత ఇప్పుడు 12వ శ్లోకం. ఇష్టాన్ భోగాన్ హి వో దేవా దాస్యంతే యజ్ఞభావితాః తైర్దత్తాన ప్రదాయోభ్యో యో భుంక్తేస్తేన ఏవ సహ. యజ్ఞకర్మల చేతమోదముందిన, యజ్ఞకర్మల చేతమోదముందిన దేవగణములు ఫలము ప్రసాదింతురు. ఆ ప్రసాదము తిరిగి సమర్పించగా తినువారు మాత్రము చోరులందురు. యజ్ఞకర్మల
కమల చేతమోదముందిన దేవగణములు ఫలము ప్రసాదింతురు. ఆ ప్రసాదము తిరిగి సమర్పించగా తినువారు మాత్రము చోరులందురర్జున. శ్రీకృష్ణదేవుని గీతా సారమున్గని పులకరించని మత భారతావని, పులకరించని మత భారతావని. యజ్ఞముల చేత తృప్తి చెందినటువంటి దేవతలు మీకు ఇష్టభోగాలను ప్రసాదిస్తారు. అలా ప్రసాదించబడినటువంటి వాటిని తిరిగి దేవతలకు సమర్పించకుండా అనుభవించు వాళ్ళు దొంగలవుతారు అర్జున అంటున్నాడు భగవానుడి శ్లోకంలో కూడా. పరమేశ్వరుని ఆజ్ఞ లేకుండా ప్రపంచంలో కూడా ఏ కార్యం కూడా జరగదు. శివుని ఆజ్ఞ లేనిది చీమైనా కుట్టదు అంటారు. ఆయన అనుగ్రహం లేకపోతే మనిషి మాట్లాడలేడు, నడవలేడు, వినలేడు, తినలేడు, తిన్నా జీర్ణించుకోలేడు. అగ్ని, వాయువు, వరుణుడు, సూర్యుడు మొదలైన దేవతామూర్తుల రూపంలో జీవులను, జగత్తును ఆశీర్వదిస్తున్నాడు ఆ పరంధాముడు. నువ్వు ఒక వ్యాపారం చేస్తావు, ఆ వ్యాపారంలో నలుగురు పెట్టుబడి పెట్టారు, ఆ వ్యాపారంలో మంచి లాభాలు వచ్చినవి. మరి ఆ లాభాలు పెట్టుబడిదారులకు వాళ్ళ వాటా ప్రకారం అందాలా వద్దా? అందాలి. అలా కాకుండా పెట్టుబడిదారులకు లాభాలు పంచనివాడు ఏమవుతాడు? దొంగ అవుతాడు, చోరుడు అవుతాడు, తర్వాత రుణగ్రస్తుడు అవుతాడు. అలాగే దేవతలు అనుగ్రహించినటువంటి సంపదను అందుకొని ప్రత్యర్పణ చేయకుండా జీవించేవాడు కూడా దొంగే అవుతాడు, రుణగ్రస్తుడు అవుతాడు. 10 మందికి సంబంధించిన భాగ్యాన్ని ఒక్కడే అనుభవిస్తే దొంగ కాకుండా ఏమవుతాడు? దొంగే అవుతాడు. ఆకలిగా ఉందని మన భోజనానికి కూర్చున్నాం, కంచంలో భోజనం వడ్డించబడింది. మరి ఆ భోజనం ఎలా వచ్చింది? ఒక్కసారి ఆలోచించాలి, ఈ కంచంలోకి భోజనం ఎలా వచ్చింది అని. ధరణి లేకుండా ధాన్యం లేదు, వర్షం లేకుండా బీజం మొలకెత్తుతుందా? మొలకెత్తదు. పొలం దున్నేవాడు, నాటు వేసేవాడు, పంట ఇంటికి చేర్చేవాడు ఎవరు? రైతు కాదా? మరి రైతు లేకుండా మనకు భోజనం వస్తుందా? ఇంటికి వచ్చిన పంటను వంట చేసి కంచంలో వడ్డించినటువంటి తల్లి ఎవరు? పంచభూతాలతో సహా అందరూ చేతులు కలిపితేనే ఈ ముద్ద నా చేతిలోకి చేరింది అని భోజనం చేసే ముందు ఈ భాగస్వాములందరూ మనస్సులో మెదలాలి. ఈ భాగస్వాములందరి రూపంలో ఉన్నవాడెవరు? సర్వేశ్వరుడు. కృతజ్ఞతాభావంగా తండ్రి నీ అనుగ్రహంతో ఈ అన్నం ముద్ద నా చేతికి వచ్చింది అని స్వామికి అర్పణ చేసి మనం ఆరగించాలి. అలా చేయని వాడు ఏమవుతాడు? దొంగ అవుతాడు, చోరుడవుతాడు. యో భుంక్తే స్థేన ఏవచా, అలా ఎవరు భుజిస్తారో వాడు చోరుడవుతాడు అంటున్నాడు. స్థేన అంటే దొంగ అని అర్థం. తర్వాత 13వ శ్లోకం. యజ్ఞశిష్టాశివో సంతో ముచ్యంతే సర్వకిలిభిషై భుంజతే త్వగం పాప యోపచర్మ్యాత్మకారణాత్ అంటున్నాడు. యజ్ఞశేషము ఆరగించు పురుషులు, యజ్ఞశేషము ఆరగించు పురుషులు పాపరహితులై జీవింతునార్జున. యజ్ఞశేషము ఆరగించు పురుషులు పాపరహితులై జీవింతునర్జున. ఎవరు కేవలం తన కొరకు మాత్రమే వండి తిందురో వారు పాపహారులు. యజ్ఞశేషము ఆరగించు పురుషులు పాపరహితులై జీవింతురర్జున. ఎవరు కేవలం తమ కొరకు మాత్రమే వండి తిందురో వారు పాపహారులు. శ్రీకృష్ణదేవుని గీతా సారముంగని
యజ్ఞశేషాన్ని ఆరగించే సత్పురుషులు సర్వ పాపాల నుండి విడిపడుతున్నారు. అలా కాకపోతే ఎవరైతే కేవలం తమ కొరకే వండుకొని తింటున్నారో అట్టి పాపాత్ములు పాపాన్నే ఆరగిస్తున్నారు అంటున్నాడు భగవానుడు ఈ శ్లోకంలో. ఒక హెచ్చరిక చేస్తున్నాడు. జీవించడానికి మనిషి తప్పకుండా భుజించాలి, భుజించి తీరాలి. భుజించకుండా జీవించడం ఎవరికి సాధ్యం కాదు. ఇక్కడ ఎవరు ఏ పదార్థాన్ని భోంచేస్తారు, భోంచేస్తారు అది అప్రధానమైనటువంటి విషయం. ఇక్కడ అమృతాన్ని భోంచేస్తున్నారా, పాపాన్ని తింటున్నారా అన్నది చర్చనీయాంశం. యజ్ఞాలను ఆచరించి దేవతలకు సమర్పించిన తర్వాత మిగిలిన యజ్ఞశేషాన్ని భుజించిన వారు అమృతాన్ని భుజించినట్లు. అలా కాకుండా యజ్ఞ జీవనానికి దూరమై కేవలం తమ కొరకు మాత్రమే ఎవరైతే వండుకొని తింటున్నారో వాళ్ళు పాపాన్నే తింటున్నారు, వాళ్ళు పాపాన్ని భుజిస్తున్నారు అంటున్నాడు గీతాచార్యుడు ఈ శ్లోకం లోపల. యజ్ఞం అంటే పంచమహాయజ్ఞాలు, ఇది శాస్త్ర నిర్ణయం. అవి ఏంటివి అంటే దేవయజ్ఞము, పితృయజ్ఞము, ఋషి యజ్ఞము, మనుష్య యజ్ఞము, భూతయజ్ఞం. ఈ 5 యజ్ఞాలను పంచమహాయజ్ఞాలు అంటారు. ఈ 5 యజ్ఞాలు నిర్వహించి యజ్ఞశేషంగా ప్రాప్తించినటువంటి ఆహారాన్ని భుజించిన వాళ్ళు అమృతాన్ని భుజించిన వాళ్ళు అవుతారు. తద్వారా పాపాల నుండి విముక్తి అవుతారు. మరి ఎందుకు ఈ మహాపంచయజ్ఞాలు చేయాలి? ఎందుకంటే కర్మాచరణలో తెలిసో తెలియకో హింస జరిగిపోతుంది. హింస వల్ల కలిగినటువంటి పాపాలు 5 విధాలుగా ఉంటాయి. వీటిని పంచమహాపాతకాలు అంటారు. ప్రతి మనిషి ఈ 5 పాపాలను ప్రతిరోజు తెలిసో తెలియకో చేస్తుంటాడు. అవి ఏంటివి అంటే ఖండని, పేషణి, చుల్లి, శోధకుంభీచ మార్జని, పంచసూనా గృహస్థస్య పంచయజ్ఞాత్ ప్రణశ్యతి అని చెప్తుంది. ఖండని అంటే రోలు లేక కత్తిపీట, పేషణి అంటే నూరెడి రాయి లేక రుదుపు రాయి, చుల్లి అంటే పొయ్యి, ఉదకుంభ అంటే నీళ్లకుండ, మార్జని అంటే చీపురు. ఈ 5ంటిని శూనస్థానాలు అంటారు. అంటే హింస జరిగేటువంటి స్థానాలు. వీటి ద్వారా మనకు తెలిసో తెలియకో పాపాలు చేస్తాం. వాటిని పంచశూనాలు అంటాం. రోటిలో దంచేటప్పుడు, కత్తిపీటతో కోసేటప్పుడు, పిండి రుబ్బేటప్పుడు, పొయ్యి వెలిగించేటప్పుడు, చల్లని కుండను పెట్టేటప్పుడు, ఇల్లును ఊడ్చేటప్పుడు ఈ పాపాలు చేస్తుంటాం. ఎన్నో జీవులు ఈ క్రియల ద్వారా, ఈ కర్మల ద్వారా చనిపోతాయి. ఇవి ప్రక్షాళన చేసుకోవడానికి, ఈ పాతకాలను ప్రక్షాళన చేసుకోవడానికి పంచమహాయజ్ఞాలు నిర్వహిస్తారు. అవేంటివి? దేవయజ్ఞం, పితృయజ్ఞం, ఋషియజ్ఞం, మనుష్యయజ్ఞం, భూతయజ్ఞం. దేవయజ్ఞం అంటే యజ్ఞయాగాదులు, దేవతార్చన, అభిషేకాలు ఇలాంటివి. ఋషియజ్ఞం అంటే వేద పఠనము, భగవద్గీత పారాయణము, శ్రవణము, ఉపనిషత్తులు, ఇవి ఋషియజ్ఞం కిందికి వస్తవి. దీన్ని బ్రహ్మయజ్ఞం అని కూడా అంటారు. పితృయజ్ఞం అంటే శ్రాద్ధ కర్మలు, తర్పణాలు, ఇవి పితృయజ్ఞానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు. మనుష్య యజ్ఞం అతిథులను సత్కరించుట, అభ్యాగతులను సత్కరించుట, ఇది మనుష్య యజ్ఞం. భూతయజ్ఞం అంటే పశుపక్షాదులను యథాశక్తితో పోషించడం. ఇప్పటికీ కొందరు భోజనం చేసే ముందు ఒక ముద్దను ప్రక్కకు పెట్టి భోజనం చేస్తారు. ఆ ముద్దను ఇంటి మీద, డాబా మీదనో, ఇంటి పెంకల మీదనో పెడతారు. అవి పక్షుల కోసం, పక్షులు అవి తింటాయి అనేటువంటి భావనతో చేస్తారు. ఇది దేర్ లైస్ ది బ్యూటీ ఆఫ్ లైఫ్. అట్లా చేస్తారు. ఇది పంచయజ్ఞ విధానం. దేవతలు, ఋషులు, పితరులు, మనుష్యులు, పశుపక్షాదులు, ఈ 5 వర్గాల సహకారంతో సృష్టి కార్యం నడుస్తుంది. మనిషి ఏది సంపాదించాలన్నా ఈ 5ంటి యొక్క తోడ్పాటు ఉండాలి. దేవతలు భోగభాగ్యాలు ఇస్తారు, ఋషులు జ్ఞానాన్ని ఇస్తారు,
పితరులు సంతానాన్ని పోషించి హితాన్ని చేకూరుస్తారు. మనుష్యుడు కర్మల ద్వారా సేవలను చేస్తాడు. పశుపక్షాదులు ఏం చేస్తారు? ఇవాళ ఈ అడవులు ఉన్నవి అంటే పశుపక్షాదుల సహకారంతోనే ఈ అడవులు ఉన్నాయి. లేకపోతే ఈ అడవులు ఎక్కడివి? మనం పోయి అక్కడ విత్తనాలు చల్లామా, చెట్లు నాటామా? కాబట్టి ఈ పశుపక్షాదులు కూడా మనకు జీవనానికి చాలా సహకారం చేస్తాయి, ఉపకారం చేస్తాయి. ఇలా ఉపకారం చేసేటువంటి ఈ 5 వర్గాల వారిని సంతృప్తిపరిచేటువంటి బాధ్యత మనుష్యునిపైన ఉంది. వారి భాగాలను వాళ్ళకు అర్పించి మిగిలిన యజ్ఞశేషాన్ని అనుభవించే వాళ్ళు సత్పురుషులు. వాళ్ళు తినేది అన్నం కాదు, అమృతం. వారు సమస్త పాపాల నుండి విముక్తులవుతారు. అలా చేయని వాళ్ళు పాపాన్నే అరగిస్తున్నారు అంటున్నాడు భగవానుడు ఈ శ్లోకంలో కూడా. ఈశావాస్య ఉపనిషత్తు కూడా అదే అంటది. ఈశావాస్య మిదుగుం సర్వం యత్కించత జగత్యాం జగత్ తేన తక్తేన భుంజీత మాగృత కస్య సిద్ధనం అంటుంది. అంటే ఈ సమస్త చరాచర ప్రపంచం ఈశ్వరునిచే పర్యవాప్తమై ఉన్నది. త్యాగం చేసి అనుభవించు, ఏ ఒక్కరి ధనాన్ని ఆశించకు అని అద్భుతంగా ప్రవచించింది ఈశావాస్య ఉపనిషత్తు. మకర కుండలధారి భక్త బంధు శౌరీ, మకర కుండలధారి భక్త బంధు శౌరీ, శక్తిదాత ముక్తిదాత విఠలనాథ హారి, శక్తిదాత ముక్తిదాత విఠలనాథ హారి, రామకృష్ణ హారి ముకుంద మురారి, పాండురంగ 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 హారి, పాండురంగ 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 హారి, తులసిధామ కందరా భక్త హృదయ మందిరా, తులసిధామ కందరా భక్త హృదయ మందిరా, మంగళాంగ హే శుభంగ విఠలనాథ హారి, మంగళాంగ హే శుభంగ విఠలనాథ హారి, రామకృష్ణ హారి ముకుంద మురారి, పాండురంగ 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 హారి, పాండురంగ 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 హారి, జగత్రయ జీవన కేశవ నారాయణ, జగత్రయ జీవన కేశవ నారాయణ, హరి కేశవ నారాయణ, జగత్రయ జీవన కేశవ నారాయణ, అండజవాహన కృష్ణ వాసుదేవ హరి, అండజవాహన కృష్ణ వాసుదేవ హరి, రామకృష్ణ హరి ముకుంద మురారి, పాండురంగ 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 హరి, పాండురంగ పాండురంగ